ఉపాయః ఏకశాస్త్రార్థో ద్వితీయో జ్ఞసమాగమః ధ్యానం తృతీయం నిర్వాణే శ్రేష్ఠతత్రోత్తరోత్తరః. మనకి యోగ వాసిష్టంలో ఇక ఈ మోక్ష ప్రాప్తికి 3 ఉపాయాలు చెప్పినారు. ఒకటి ఏమిటి? శాస్త్రం. అది ఈ శాస్త్రం అన్నటువంటిది అందరికీ అవసరం. ఓ పూజ చేయాలి. మనం పూజకి ఏముండాలి? సంతోషమంతా పూజ చేయాలనుకున్నా శాస్త్రం చేయగలమా? ఒక రుద్రాభిషేకం చేయాలనుకుంటున్నాం, హోమం చేయాలనుకుంటున్నాం. ఇవన్నిటికీ ఏముండాలి? శాస్త్రం ఉండాలి. అలాగని మనం తెలుసుకోలేదంతా శాస్త్రం ద్వారానే తెలుసుకుంటాం. ఆ విధంగా మరి సామాన్య విషయములకే శాస్త్రం అవసరమైతే, ధర్మార్థ కామములు 3కే శాస్త్రం అవసరమైతే, ఇక మోక్షానికి శాస్త్రం కావాలా వద్దా? కావాలి. ఏమంటారు? అందుకని మరి ఆ శాస్త్రానికి ఈ శాస్త్రానికి తేడా ఉంటుంది. ఈ శాస్త్రం కర్మ సిద్ధాంతం, ఆ శాస్త్రం జ్ఞాన సిద్ధాంతం. అందుచేత ఆ శాస్త్రాన్ని మనం చక్కగా, మనకి ప్రమాణం కూడా శాస్త్రమే. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహ అర్హసి. అందుచేత శాస్త్రాన్ని మనం అభ్యసించాలి. అయితే మరి రెండవది ఏమిటి? శాస్త్రం అన్నది ఎప్పుడో ఒకసారి చదివి అలా పైన కాదు. మనం నదిలో నావ ఎక్కుతాం. ఏది అవతల ఒడ్డుకి వెళ్ళిన దాకా ఏముండాలి? ఏదో 10 నిమిషాలు ఎక్కి దిగిపోతే ఆ ఒడ్డుకి వెళ్తాం. ఆ ఒడ్డుకి వెళ్తే గంట ప్రయాణం చేస్తే కానీ. అందుకని మనకి నది దాటనేంత వరకు నావ అవసరం. అలాగే జ్ఞానం మన బుద్ధిలోనికి బాగా ఎక్కినంత వరకు శాస్త్రం అవసరం. సందేహరహితంగా ఉండాలి. సందేహాత్మ అర్థమైంది కదా. అందుకని మనం ఏం చేయాలి? సందేహరహితంగా సంపాదించుకోవాలి. అంటే మరి ఆ శాస్త్రాన్ని ప్రతిరోజు అభ్యాసం చేయాలి. రోజు వంట ఎలా వండుకుంటున్నాము, కూరగాయలు బజారుకి ఎలా తెచ్చుకుంటున్నాము, భోజనం ఎలా చేస్తున్నాము, ఇల్లు ఎలా ఊడుస్తున్నాము, స్నానం ఎలా చేస్తున్నాము, ఇవన్నీ వారానికి పూర్వం చేస్తున్నాము. ఓరి చేస్తున్నాం. మరి ఆ విధంగా మోక్ష శాస్త్రం కూడా రోజు అభ్యాసం చేయాలి. ప్రతిరోజు అభ్యాసం చేయాలి. మోక్ష శాస్త్రం రోజు అభ్యాసం చేస్తే వంటగా పడుతుంది అన్నమాట. ఎప్పుడో 6 మాసాలకో 3 మాసాలకో ఒక రోజు చదివితే ఎలా ఉంటుంది? రాత్రి స్వప్నం వచ్చినట్టే ఉంటుంది. ఆ స్వప్నం మనకు వచ్చేది రాత్రి. ఆ స్వప్నంలో విషయాలు ఏమి మనకి అవగాహన. అవన్నీ సత్యమా? అదేదో వచ్చినట్టు పోయినట్టుంటాయి. అలాగే స్వప్నం అలా కాదు శాస్త్రం. శాస్త్రం చక్కగా మనం అభ్యాసం చేసుకోవాలి. అందుకని ఆ శాస్త్రం ఒకటి. రెండవది ఏమిటి? జ్ఞాతమాగమ. 2 జ్ఞానులతోటి సాంగత్యం ఉండాలి. ఒక ఉపాయం శాస్త్రం చదువుకోవాలి. మోక్షశాస్త్రాన్ని రోజు చదువుకోవాలి. ఎంతసేపు చదువుకోవాలంటే మన టైంని బట్టి పావుగానే చదువుకోండి, లేకపోతే 10 నిమిషాలు చదువుకోండి, లేకపోతే అర్ధగానే చదువుకోండి. మొత్తం మీద ఈవేళ మనం చదివినటువంటిది రేపు మళ్ళీ చదివి ముందుకు వెళ్తుంటారు. అలాగే అదే 10 రోజుల ముందుకు వెళ్ళి అక్కడి నుంచి ఈ రోజుని మళ్ళీ అక్కడి నుంచి చదివట్టుకోవాలి. అక్కడి నుంచి చదవపోతున్నారు. అందుకని మనం ఈ ప్రకారముగా రెండోది ఏమిటి? సాంగత్యం ఉండాలి. జ్ఞానులతోటి సాంగత్యం ఉండాలి. ఎవరైతే ఈ ఆత్మకు సంబంధమైనటువంటి వారు ఉంటారో వాళ్ళతోటి ఏముండాలి? మనకి సాంగత్యం అనేది ఉండాలి. ఎందుకో సాంగత్యం అనేటువంటిది ఎందుకు ఉండాలి?
ఎవరితో సాంగత్యం చేస్తే అది వస్తుంది. మనం సంగతి జ్ఞానంతో చేస్తే జ్ఞానం వస్తుంది, అజ్ఞానంతో చేస్తే అజ్ఞానం వస్తుంది. మనకి జ్ఞానంతో సాంగత్యం చెప్పారు, అందుకు రెండవది. ఇది ఎందుకు అంటే ఎప్పుడు కూడా చక్కగా ఏ విధంగా మనం జ్ఞానంతో సాంగత్యం చేస్తే మనకు ఆ మోక్షం ఏ విధంగా సిద్ధిస్తుందో ఆ ఉపాయాలన్నీ జ్ఞానులు చెప్తారు. మనకి ఆ ఉపాయాలన్నీ జ్ఞానులు అందుచేత అజ్ఞానులతో సంబంధం పెట్టుకుంటే వారు ఎప్పుడు లౌకికమైన ఉపాయాలే కానీ పారమార్థికమైన ఉపాయాలు లౌకిక ఉపాయం అంతా కూడా దానికోసం మనం 23 గంటలు కూడా పనిచేసుకుంటూ ఉన్న గంట కూడా దాన్నే పెంచుకోకూడదు. అర్థమైంది కదా? మనం ఆ విషయాలతో పెంచుకోకూడదు. అందుకని మనం ఏం చేయాలి? సజ్జన సాంగత్యం చేసుకోవాలి. దుర్జనులతో సాంగత్యం చేస్తే దుష్టబుద్ధి అలవాటు, సజ్జనులతో సాంగత్యం చేస్తే సద్బుద్ధి. మనం అందుకని ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఒకరోజు మంత్రి గారితో చెప్పారు, ఏమయ్యా మంత్రి, ఓ మంచి ఒక 2 చిలుకలను మాత్రం తీసుకురమ్మన్నాడు. ఆయన 2 చిలుకలను చక్కగా తీసుకొచ్చినాడు మంత్రి గారు. సరే, ఆ ఒక చిలుకని తల దగ్గర పెట్టమన్నాడు. పంజరంలో ఆయన గదిలో మూలకి పెట్టారు. ఆ చిలుక 4 గంటలకే లేచిపోయింది. కరెక్ట్. లేచిపోయిన వెంటనే అంటుంది, మొట్టమొదటి మనం ఎలాగైతే శ్రీకాంతాయ కళ్యాణధీనాం అని సుప్రభాతం చదువుతాం. సుప్రభాతం చదివింది. అది అయిపోయిన వెంటనే ఇక అంటుంది అనమాట, ఇంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ అని వామం చేసేస్తాం. ఈ విధంగా వేదం చదివిస్తుంది. ఎవరు? ఆ చిలుకేమో సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాని అవధ్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో. అర్థమైందా? ఈ వేదం వల్ల చదివిస్తుంది. ఎవరు? ఇక ఆ తర్వాత పొద్దులారా రండి, కూర్చో, ఏం కావాలి? తెలవాలి, టీయా, కాఫీయా, పాల, మజ్జిగ చెప్పనాడు. ఎవరు? రాజుగారు చూశారు. రాజుగారు అన్ని విని సంతోషం అయిపోయింది. ఎవరు? అసలే ఎవరైనా పలికితే చిలుక పలుకుల్లా ఉన్నాయంట. చిలుకే స్వయంగా పలుకుతూ ఉంటుంటే ఆ పలుకులు ఎలా ఉంటాయి చెప్పినా. సరే, మర్నాడేమో ఆ 2 చిలుకలు పెట్టమన్నాడు. ఎవరు? రాజుగారు. ఆ చిలుక 7 గంటల వరకు లేవాలి. వెళ్ళేది మాత్రం 4 గంటలు ఇచ్చిపోయింది. చీకటి బ్రాహ్మీ ముహూర్తంలో రాజుగారు 6 గంటలు ఇచ్చి సంధ్యావందనం చేసుకుంటున్నారు. స్నానం చేసి అప్పుడు లేచింది కలుపులం పని. ఆ 2వ చిలుక. ఆ చిలుక అంటుంది, లేవగానే మేక మాంసం 4:30 అంటుంది, గొర్రె మాంసం 5:30 అంటుంది. అర్థమైందా? కోడి మాంసం 2:30 అంటుంది. రేపు మేకను కొట్టమంటే గొర్రెని ఎందుకు కొట్టారా, నీ బుద్ధి లేదురా అని అంటుంది. ఎవరు? ఆయన సంధ్యావనం చేస్తే చేతులు ముడుచుకున్నారు. ఏమిట్రా శివ, ఇదేమిటి ఇలా తయారైంది? అందుకోసం అప్పుడు మళ్ళీ ఏం చేసింది? ఆ చిలుక వెంటనే మంత్రిని పిలిచినాడు. పిలిచి మంత్రి, ఈ చిలుకని తీసుకెళ్ళిపోయి చక్రవర్తి ఇలా చిలుకని తీసుకొచ్చే దరిద్రం చిలుక. అప్పుడు ఆ 2వ చిలుక అంది, రాజుగారు నా మాట వింటారా? ఎవరు? ముందు వచ్చారు. తప్పగా నీ మాట వింటాను, నీ మాటే అమృతం నాకు అన్నాడు. సరే, ఇప్పుడు
ఇది నేను ఇరటి చిరుకులము ఒకే తల్లి గర్భవాసంలో. అర్థమైందా? కాలక్రమేణా మేమైతే విడిపోయాం. విడిపోయిన తర్వాత నేను ఒక ముని ఆశ్రమంలో పడ్డాను. ఆ ముని ఆశ్రమంలో తెల్లవారు 4 గంటలకి వాళ్ళు లేవడం, సంధ్యావందనాలు చేసుకోవడం, పారాయణ చేసుకోవడం, చేయడం, ఇవన్నీ అది చేసి వేద చదువుతుంటే నాకు ఆ వేదమానం మీద పట్టేసి ఇదేమైందంటే ఒక కషాయవాడి కొట్లో ఎవరు రెండో కిలో కషాయవాడి కొట్లో ఇక ఆ కషాయవాడు ఏమంటారు, మేక మాసం 3 రూపాయలు, గొర్రె మాసం 2 రూపాయలు ఇస్తారు. ఆ సంస్కారం దానికి పట్టింది, ఈ సంస్కారం. అందుచేత మనము స్నేహం చేసుకునేటప్పుడే పరిచర్లతో స్నేహం చేసుకోవాలి. కొంతమంది అది అటువంటి మంచి వాళ్ళతో స్నేహం చేసుకుంటే మంచి అనేది, చెడు వాళ్ళతో స్నేహం చేస్తే చెడు వస్తుంది. అందుచేత దీన్ని తప్పు లేదు. సహవాస బలము చేత, అర్థమైందా, సహవాస బలము చేత దీనికి తప్పింది. అందుచేత ఇప్పుడు దీన్ని విడిచిపెట్టేయండి. మరలా ఎప్పుడైనా పోకూడదు. కొంచెం బాగా మనండి ఒంట్లో అదంతా నేను ఎక్కడ కూర్చోమనండి వచ్చి. అర్థమైందా? సహవాస బలం చేత సహవాస బలం చేత మానేది కానీ ఇంకోటి కాదు చెప్తారు. అర్థమైందా? అందుచేత మనకి ఇప్పుడు సజ్జన సాంగత్యం ఎప్పుడూ కూడా, జ్ఞానుడి సాంగత్యం ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలి. మనకి జ్ఞాని అన్నవాడు మన ఇంటికి రాకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి వారి స్నేహాన్ని, అజ్ఞాని దుర్వ్యసనపరుడు మన ఇంటికి వస్తూ ఉన్నా వాటిని వీళ్ళకి వదిలించుకోవాలి. అర్థమైందా? వీళ్ళని మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి తగిలించుకోవాలి, వాళ్ళు మన ఇంటికి వచ్చినా వదిలించుకోవాలి. అప్పుడే మనం ఏమవుతాం, బాగుపడతాం. అర్థమైంది కదా? ఇక మూడవది ధ్యానం. మూడవది ఏమిటి? ధ్యానం. ధ్యానం చేయాలి. ఒకటి అయింది శాస్త్రార్థ గ్రహణం, 2 జ్ఞానుడితోటి సాంగత్యం, 3వది ధ్యానం చేసుకోవాలి. చక్కగా అందరూ ధ్యానం చేయాలి. ఆ ధ్యానం అన్నటువంటిది ఏమిటి అంటే, ఎందుకు చేయాలి ధ్యానం? మనం ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం చేయాలి ధ్యానం? ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం ఎందుకు చేయాలి? ఎవరి కోసం? అర్థమైంది? జపం ఎందుకు చేయాలి? పూజ ఎందుకు చేయాలి? ఇవన్నీ కూడా ఎవరి కోసం చేయాలి? ఎవరు మనకి ఎవరు మనకి ఉపకారం చేస్తూ ఉన్నారో ఆ ఉపకారాన్ని మరుపుకుంటూ ఉన్న కృతజ్ఞత భావంగా వారిని ఉండడానికి మనం ధ్యానం చేయాలి. ఒక ఇల్లు మనకు కట్టించాడు ఫ్రీగా, తెల్లవారు ఎవరు ధ్యానం చేస్తాం? మనం ఆ ఫోటో పెట్టుకొని ఆయన మనకు వచ్చిన అందరితో కూడా ఒక ఉద్యోగం లేదు, ఒక ఉద్యోగం మంచిది ఇప్పించాడు. ఇప్పుడు ఏం చేస్తామా? ఆయన ఫోటో పెట్టుకొని ఆయన కోసం గుణ సంకీర్తనాలు అన్నీ వచ్చినతో, అంటే గుణ సంకీర్తనే కదా సంకేతి. అదే ఒకసారి 10 సార్లు ఆయన మంచివాడు జపం అయిపోయా, ఆయన గారు ఒకసారి నామం అయిపోయా. అర్థమైందా? నామానికి జపానికి ఇంతే కదా. ఇంకా వాడి మనసు అప్పుడప్పుడు ఏమైపోయి ఆయన మీద అలా మనస్సు ఉండిపోతుంది. నేను ఆయన మరువు లేకపోతున్నాను అంటాడు. అర్థమైంది కదా? అది ఈ ప్రకారంగా ఇది ఒక కృతజ్ఞత భావం అన్నమాట. ఆ ప్రకారంగా మన భగవంతుడు అన్నటువంటి వాడు మన హృదయాకాశంలో ఉండి పనులన్నీ తీస్తూ ఉంటాడు. మన చేత తిండి తినిపిస్తూ ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు. ఈ శరీర ఇంద్రియాలకి చక్కగా ప్రకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన కృతజ్ఞతగా మర్చిపోకుండా మనం ఆయన స్థుతించుకోవడం అంటే ఇంకేమీ లేదు. అర్థమైందా? ఈ ప్రకారంగా మనం చేయాలి ధ్యానం. మరి ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే, లౌకిక విషయాల యొక్క వాసనలు లోపల లౌకిక సంబంధాల విషయాలు అలా ఉండిపోతే వాటి పరంపర ఎక్కువైపోయి లోపల ఉన్నటువంటి ఈశ్వర భావన మనకు కలగడానికి ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి?
ఆ ఈశ్వరు భావన చేస్తూ చేస్తూ ఉంటుంటే ఈ లౌకిక భావనలన్నీ పోతాయి. ఇవన్నీ మనకి పోతాయి. లౌకిక విషయాలు ఎన్ని ఎక్కువ వస్తూ ఉంటుంటే మనసుకు అంత అశాంతి. ఎందుకంటే ఏది సమస్యలేంది సమస్యలే ఏమంటారు, ప్రతిదీ సమస్య వ్యవహారంగా ఉంటుంది. ఓ పనులు తిరుగుతాం, ఆ పనులు 66 సమస్యలు ప్రారంభం. ఇది బాగుంది, ఇంకోటి పట్టుకుంటే అందులో సమస్య. అందుకని లౌకికం ఎప్పుడూ కూడా అర్థమైందా సమస్య పరిష్కారం అవ్వదు. అందుకని చిత్తవృత్తి ఒకదానితో సంలగ్నం చేస్తూ ఉంటే మనస్సుకి ఉపశాంతి కలుగుతాయి. తిరిగి 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 వచ్చినోడు ఒక పావు గంట పడుకుంటే కొంచెం మనస్సు ఎలా ఉంటుంది, ప్రశాంతంగా హాయిగా ఉంటారు. అలాగనే ఈ మనస్సు అలా తిరిగి 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 విషయాలు తెలిసిపోతాయి. అప్పుడు దానికి ఏం చేయాలి, మనం చక్కగా ఆ పరమాత్మ నిలబడితే అప్పుడు మనకి బాగా వెళ్ళిపడుతుంది. దీనివల్ల ఏమిటి, పడుకుంటే రాదా, పడుకున్నది వేరు. పడుకున్నది పడుకుని పోతాం, తమోగుణ అవస్థ అనమాట. ఇది సత్వగుణ అవస్థ. ధ్యానం అనేది సత్వగుణ అవస్థ. పడుకుంటే ఇది తమోగుణ అవస్థ. తమస్సు అజ్ఞానజం విద్య మోహం. తమస్సు ఎప్పుడు కూడా అజ్ఞానాన్ని కలుగు చేస్తాయి. సత్యం ఎప్పుడు జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తారు. దీనివల్ల ఏమిటంటే జ్ఞానం కలుగుతారు. ధ్యానం వల్ల జ్ఞానం కలుగుతారు. ఆ నిద్ర వల్ల శరీరానికి సుఖం కలుగుతుంది. అర్థమైందా? నిద్ర వల్ల ఏం కలుగుతుంది, శారీరక సుఖం కలుగుతుంది, కానీ మానసిక సుఖం. మనస్సు ఎప్పుడు మనకి సుఖం వచ్చిందో అప్పుడే ఆత్మ తత్వం నిరమవుతాం. అందుకని ధ్యానం వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితేనే మనం మోక్షాన్ని పరంపర సంబంధించిన ఈ మూడు కూడా మనకి ఎవరు మోక్షం పొందాలనుకున్నారో ఆయన. అయితే మరి ధ్యానం మనం ధ్యానంలో ఏం చేయాలి, ఓంకారాన్ని దీర్ఘంగా ఉచ్చరించాలి. మరి దేన్ని ఎందుకు దీర్ఘంగా ఉచ్చరించుకో, కాబట్టుకుని కాకి అనొచ్చు కదా అంటే ఇది కాదయ్యా, అది ఒక శాస్త్ర సమ్మతం. ఓం అన్నటువంటిది బ్రహ్మస్వరూపం, ఓం అన్నటువంటి ఏకాక్షర స్వరూపము, ఓం అన్నటువంటి ధ్యేయస్వరూపము. అందుచేత ఓంకారాన్ని ధ్యానం చేయమన్నారు. అర్థమైందా? అందుచేత మనకి ఓంకారాన్ని ధ్యానం చేయమన్నారు. ఇది అనమాట మనకి ఓంకారం. అది పరమాత్మ యొక్క పేరు అనమాట. ఏమిటి ఓం అంటే? సత్యవాచక ప్రణవ, తజ్జప, తదర్థ భావం. దాన్ని జపం చేయాలి, దాన్ని మనం భావన చేయాలి. అర్థమైందా? అందుకని ఓంకారాన్ని మనం ఓంకార సాధనకి ఏమిటంటే, మనం చెట్టు మీద ఓ పండు కొట్టాలంటే ఒక బాణాన్ని పట్టుకొని దానికి ఒక బాణం ఉంటుంది, ధనుస్సు ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. అలాగే మనము ధనుష్యే మనకి ఏమిటి, ఈ యొక్క ఓంకారం. అర్థమైందా? ఓంకారం ఏమిటి? ధనుష్. దాంట్లో మనస్సే మనకి ఏమి ఉంది కదా, అబ్బా లక్ష్యమే ఆ యొక్క ధ్యేయం. మీరు ఏది పెట్టుకుంటారు, రాముడు, కృష్ణుడు, లేకపోతే పరమాత్మ ఏమంటారు. కాబట్టి మనకి ధ్యానం అంటేనే ఎవరో ఒక వస్తువుతో ఉంటారు. ధ్యానం అంటే ఏమీ లేని ధ్యానం చేయడం కాదు. ఈ ధ్యానం అంటేనే త్రిపుటి ఉంటుంది. జ్ఞానం అంటే ఇంకేముండదు. అంటే ధ్యానంలో ఎప్పుడు కూడా ఒక ధ్యేయ వస్తువులు పెట్టుకున్న దాన్ని ధ్యానం అంటారు, లేకపోతే దాన్ని ధ్యానం అనరు. ధ్యానం అని పేరే లేదు. ఏదైతే మనకి రాముడు, కృష్ణుడు, వాసుదేవుడు ఉంటారో ఎవరినో ఒకరు పెట్టుకొని మనం చేస్తే దాన్నే అన్నారు ధ్యానం అంటారు. కాబట్టి వారి దానికి ఈ యొక్క దేనికి ఈయనకి సంబంధం అనమాట, విచ్ఛిన్నం కాకుండా ఉన్నాయి. ఇప్పుడు మనం రాముడిని చూస్తున్నప్పుడు ఆ రాముడికి మనం చింతిస్తున్న మనస్సుకి ఇంకొక మధ్యన అడ్డు లేకుండా ఒకే ఆయన దృష్టి మనకు కనబడుతుంటుంటే దాన్ని ధ్యానం అంటారు. ఏకాగ్రత ధ్యానం. ఆయన ఏమని ఇంకొక వస్తువు పోతే దాన్ని పరధ్యానం అంటారు.
అయిందా? ఏమంటారు? ధ్యానం. అది అంతేగాని ఏ ఆకారం లేకుండా ధ్యానించేది ధ్యానం కాదు. ఏ ఆకారం లేకుండా మనం ధ్యానించేది అది ధ్యానం కాదు. ఆకారం సృష్టించిందే ధ్యానం. ఆకారం లేకుండా ఎప్పుడే నేను సమాధి అంటాను. ఆకారం లేకుండా అలా కూర్చుని పోతే సమాధి అనమాట. దాంట్లో కూడా ఇంతకుముందు ఏ ధ్యానం అయితే చేసినాడో ఆ ధ్యాన సంబంధం ఒక లేశం ఉంటూనే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి భగవంతుని యొక్క ఆకారం అంతా సుస్పష్టంగా కనబడుతుంది. సమాధిలో అది ఉన్నదా లేదా అన్నటువంటిది సమాధిలో ధ్యేయం మాత్రమే గోచరిస్తుంది, కానీ నేను ధ్యానం చేస్తుందండి. అందుకని ఓమిత్యేక అక్షరం బ్రహ్మ, అందుకని ఓంకారాన్ని చక్కగా ధ్యానం చేసుకోవాలి. ఈ ప్రకారముగా ఈ 3 ఉపాయాలు మనకి ఏమి చేస్తాయంటే మోక్షానికి మనకి సాధనలో అవుతాయని చెబుతున్నారు. మతివాత్యాద్భుతో వ్యోమ్ని దగ్ధో జ్ఞానాగ్నినాఖిల జగత్తోల పరేషాంతి న జానే క్వాసు గచ్చతి మతివాత్యాద్భుతో వ్యోమ్ని చెప్తున్నారు. ఇప్పుడు మనకి జ్ఞానాగ్ని భస్మీభూతమైన సర్వ జగత్తును, జగత్ అనే తూలం అంటే ఏమిటి? దూది అయిందా? కాబట్టి ఎట్లా మనకి దూది భస్మం కావాలంటే అగ్ని ఉండాలి. అలాగే జగత్ అనే దూది భస్మం కావాలంటే జ్ఞానం అనే అగ్ని మనకి అర్థమైందా? జ్ఞానాగ్ని దగ్గర కర్మ అని భస్మసా కురితే. అందుచేత ఈ స్థూలం ఏమి శాంతం ఒక పరమాత్మయను ఆకాశమున ఉత్తర భూమికాభ్యాస రూపమైన బుద్ధి అన్న వాయువుచే ఎదురుగొట్టబడి ఎచ్చటికో కొట్టుకొని పోతున్నది. అయిందా? ఈ యొక్క దూది ఏం చేస్తుంది? ఎప్పుడైతే మనం జ్ఞానాగ్ని ద్వారా ఏం ద్వారా భస్మీభూతమైనటువంటి ఈ జగత్తు అంటే విచారణ ద్వారా మిథ్యాభూతమైనటువంటి జగత్తు ఒక దూదితో సమానమై, దూది ఏమవుతుంది? అది గాలిలో. అలాగని ఇది పరమాత్మనే ఆకాశంలో ఎగురుతుంటుంది. ఎట్లా ఎగురుతుంది ఇది? దీనికి వాయువు ఉంటేనే ఎగురుతుంది. వాయువు లేకపోతే దూది ఎలా? దానికి బుద్ధి అనే వాయువు, బుద్ధి అంటే జ్ఞానం అనే వాయువుతో ఎగురుగొట్టబడి ఏమవుతుంది? అది ఉత్తర భూమికాన్యాసరూపణ. తర్వాత స్థితి ఎందులో కలవాలో అందులోకి తర్వాత జ్ఞానం సంపాదించుకున్న తర్వాత మనస్సు ఎందులో కావాలో ఆ స్థితిని ఇది పొందుతుంది. అందువలన మిథో బోధా ద్వివదతి మైత్రీం భజతి బోధతః యయేవాస్యాధికో భాగః తన్మయత్వేన తిష్ఠతి. మితో బోధాత్ చెప్తున్నారు. మనకి వివాదం అనేది ఎప్పుడు వస్తుంది? ఒకరినొకరు పరస్పరంగా అవగాహన చేసుకోకపోవడం అంటే వివాదాలు వస్తుంటాయి. వాడన్నమాట వీడు నాకు అంతా నాకే తెలిసిన వీడి ముందు ఉంటారు, అంతా నాకేది వాడి ముందు ఉంటారు. అర్థమైందా? అందరికీ అంతా తెలిసిన వాడు తెలియని వాడు ఎవడు ఉన్నాడు ఇక్కడ. అందుకని ఈ ప్రకారంగా ఈ పరస్పర వివాదం ఉంది కదా, ఈ వివాదం దేని వల్ల వస్తుంది? అజ్ఞానం వల్లనే వివాదం మనకి. వస్తువు యొక్క వాస్తవికత ఆయనకి తెలీదు. ఏదో ఆయన ఒక చెప్పింది ఆయన చేస్తుంటాడు, ఇంకో చెప్పింది ఏం చేస్తాడు. దీనికి వాస్తవం తెలియదు, ఆయనకి వాస్తవం తెలియదు. ఆశ్చర్య స్పష్టతి కష్టదేన ఆశ్చర్యవద్భ తదైవ చాన్య ఆశ్చర్య వచ్చేనే మన్య శ్రోతి శుత్వాప్యానం వేదన చేయవ కచ్చితే. ఒకటి పరమాత్మని ఆశ్చర్యంగా ఏమంటాడు,
ఇంకోటి ఆశ్చర్యంగా చూస్తాడు, ఇంకోటి ఆశ్చర్యంగా మాట్లాడతాడు. వినినా చూసినా ఒకడు కూడా నక్కయ్య కష్టం యథార్థంగా తెలుసుకున్నవాడు లేదు. అర్థమైందా? అందుకోసం ఆ యథార్థం తెలుసుకోక అజ్ఞానం వల్ల ఏం చేసిందో పెద్ద సాధన, నాకంటే మించడం లేదంట. ఇప్పుడు అని అనుకుంటాడు. కానీ ఈ ప్రకారం ఇంకో మార్గం వెళ్తాడు. ఒకడే ప్రాణాయామం ద్వారా పొందుతాడు, ఇంకోటి ధ్యానం ద్వారా వెళ్తాడు, ఇంకోటి జపం ద్వారా వస్తాడు. ఎవరు చేసేది వాడికి గొప్పే. కానీ ఈయన ముగ్గురు నాది గొప్పను కొట్టుకుంటారు అంతే. గొప్ప ఏముంది? ఏ పని చేసినప్పుడు మనస్సు ఏకాగ్రత చెందితే అదే గొప్ప. ఇందులో గొప్ప లేదు, చెప్పాలి. అర్థమైందా? అది మీరు ఏ పని చేయండి, వాకలు తుడుస్తూ ఈ మనసు పరమాత్మ లీనం అయితే ఆ వాకలు తొట్టమే మహా గొప్ప సాధన. ఆ పరమాత్మ లీనం కాదని ధ్యానం చేస్తూ ఉరవిల్ల కుక్కలా తిరుగుతూ ఉంటుంటే మనసు అది గొప్పదా? వాకలు తుడుస్తూ మనసు ఏది గొప్పదా? ఏది గొప్పది? ఏది గొప్ప? ఏకాగ్రత చెందుతున్నప్పుడు ఏ సాధన ద్వారా ఏకాగ్రత అదే గొప్పది. ఏది గొప్పదంటే ఏం చెప్తాం? ధ్యానం గొప్పదే, జపం గొప్పదే, పూజ గొప్పదే. ఏది గొప్పదంటే ఏది గొప్పదిగా దృష్టిలో మనం కూర్చుంటాం. అది ఏం గొప్ప చెప్పండి. ఒకరు కూర్చోాలా తమ్మాయి చనిపోతాడు, ఒకరు కూర్చోలేను 6 గంటలు మాట్లాడు. అర్థమైంది? ఏది గొప్పదంటే ఏం చెప్తావు? ఏం గొప్ప చెప్తావు? ఒక్కడు మాట్లాడినా ఆ మాటలకు అంతకొంత తన్నెత్తే చెందిపోతుంటాడు, ఒక్కడు మాట్లాడుతూ అందులో లీనమైపోతుంటాడు. వాడు ఆ మాటల్లో ఏది మాట్లాడితే వీళ్ళు బాగుంది అనుకుంటారో, ఏది మాట్లాడితే ఆయన మెచ్చుకుంటాడు, ఏది మాట్లాడితే ఈయన మెచ్చుకునే వ్యవహారాలే ఉంటాడు. కానీ ఈ మాటలకు అతీతమైనటువంటి స్వరూపం ఆయన ఎప్పుడు లేనో ఇంకోటి మాట్లాడుతూనే ఉంటాడు. వాడు వింటాడు, కానీ దీన్ని మనసు ఏం పెట్టడు. ఏది సాధనంటే అందుకని ఏ పని చేస్తూ ఉన్నా ఆ పరమాత్మ మన మనస్సు ఏకాగ్రత చెందినటువంటి సాధనేదో ఆ సాధనే చాలా గొప్పదైనటువంటిది. అంతేగాని ఇది చిన్నది తక్కువ, ఇది ఎక్కువ అన్నటువంటిది ఏమీ కాదు. ఏంటి మనం చెప్పండి. వాడు అనుకుంటాడు వాడు ఎన్నాడు ఇందులోనే ఉన్నాడు, వాడు ఏం పైకి వచ్చాడా అంటారు. వీడు పైకి వచ్చేది వాడికి ఏం తెలుసు? ఇప్పుడు కొంతమంది ఒక భజన చేస్తే ఆ భజన ఎంతో తక్కువ పని అనుకుంటారు. అర్థమైందా? ఆ భజన చేయమంటే సిగ్గులాగా ఉంటుంది కొంతమందికి. ప్రభుదాస్ హరే రామ భజన చేస్తే అమ్మాయితో చెప్పిపోతాం. సిగ్గు ఇప్పుడు కొంతమంది పాటలు పాడే లీనమైపోతారు. ఆ పాటలు పాడిన సిగ్గు కొంతమంది. సిగ్గా ఏమిటి కాదు, వాళ్ళు ఏం చేస్తారు? తన్మయత్వం చెందిపోతారు. మరి మనం చేసే పని ఏమిటి? ఓ భజన జరిగితే ఏమో భజన ఎందుకంటే తక్కువేమో, ఆ భజన పాట పరిస్థితిగా అయిపోద్ది అందరికీ. నిజంగా అట్లా భగవంతుని కొన్ని పాటలు నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా కొన్ని అర్థవంతమైన పాటలు నేర్చుకొని మనం చాలా ప్రశాంతంగా ఉండగలరా పాడుకుంటుంటే ఆ జ్ఞానంతో తన్మయత్వం చెందుతాయి. అయిందా? ఆ జ్ఞానంతో తన్మయత్వం చెందిపోతుంది. ఏది గొప్పది ఇక్కడ? తన్మయత్వం పొందడమే గొప్పది. సాధన ఏది గొప్పది? తన్మయత్వం పొందడమే గొప్పది. మరి చూడండి ఆ బృందావనంలో వాళ్ళు మన వాళ్ళు రికార్డు డాన్సర్లే గెలుతారు కానీ, ఫంక్షన్లు అయినప్పుడు గెలుతారు కానీ, ఒక దగ్గర భజన చేసినప్పుడు గెలుతారు చెప్పండి. సిగ్గాకి ఫంక్షన్లప్పుడు ముందే డ్యాన్స్లు వేసుకుంటారు ఎవరింట్లో వాళ్ళే, ఆ 10 మంది. కానీ ఒక హరే రామ చెప్పి డ్యాన్స్ చేస్తాను ఉంటుందా? ఈ రసామృతం వేరు, ఆ రసామృతం వేరు. ఏమంటారు? అదే చూడండి బృందావనం వెళ్ళి అదంతా మొదల వాళ్ళు వెళ్ళి మనం వెళ్ళి అలాగే భజన తప్పలు కొడతాం, వాళ్ళు అలాగే వేడి తన చనిపోతాను నేను అంటారు. అందుకోసం సాధన అన్నటువంటి ధ్యానము అన్నటువంటిది ఏమిటి? ధ్యానం ఒక వస్తువుతో మన మనస్సు సంలగ్నం చెందడమే ధ్యానం.
ఆ ధ్యానం భజించేది కావచ్చు, అది మనం ఇంకొక ప్రాణాయామ సాధన కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం చేస్తున్నటువంటి భక్తి కర్మ కావచ్చు, కర్మ కావచ్చు. రాష్ట్రంలో మనం తుడవాలంటే పని మీద వచ్చినాకే తుడవాలనుకుంటాం. చేతులు మనకి లేవా చెప్పండి, అవి తుడాలి, అవి పెట్టాలి కాదు, తుడుస్తాం. ఆ తుడిచితామే యత్నం చెందిపోతారు కొంతమంది. అర్థమైందా? కాదు 10 మైలు 5 నిమిషాలు లేట్ అయితే వచ్చింది నాకు అప్పుగా అక్కడే ఉంటుంది. ఎవరేస్తారు ఈ పోవు ఏమంటారు. కాబట్టి మనం అనుకుంటాం ఇది ఇక్కడ వదిలేసి అక్కడ కూర్చొని గాంధీ మహాత్ములు చెత్త పోగులెత్తే ఏమైనా చిత్తప్రతి లక్షణ సంపాదించుకున్నారు. రాజధానిలో మనం ఉన్నాం కాబట్టి చెత్త మనం ఎత్తడం అనుకుంటాం కొంతమంది. ఆ ఇంగ్లీష్ గ్లాస్ మనం తోవడం 10 నిమిషాలు తోవాలి కదా అనుకుంటాం మనం. ఎట్లయింది? అవన్నీ చేసినారు ఎవరు? గాంధీ మహాత్ముడు. చేసిన వారికి చేసుకున్నంత ఎక్కడ పోదు. అర్థమైంది కదా? అవన్నీ చేసించేస్తే ఆయనకి ఆ చిత్తప్రజ్ఞ లక్షణంలో కుదిరింది. ఆయన చిత్తప్రజ్ఞ లక్షణాలు కుదిరే. వాళ్ళకి సేవ చేస్తే మాత్రం అయిపోడు. అర్థమైందా? ఆ సేవ ద్వారా పరంపరగా ఆత్మతత్వాన్ని పొందాడు. ఆయన ముక్తిని కూడా పొందినాడు. ఆయన పేర్చినప్పుడు కూడా రామే అన్నాడు. అర్థమైందా? ఆయన పేరుస్తూ ఉంటున్నప్పుడు కూడా రాముడే అన్నాడు. ఎందుకంటే అది రోమాల్లోకి ఎక్కించుకున్నాడు. అర్థమైంది కదా? లోకం దిగినాడు. అందుకని ఆయన ఏమైనాడు? మహాత్ముడు అయినాడు. అర్థమైంది కదా? మహాత్ముడైన మహాన్ ఆత్మ ఎస్సి సహా మహాత్మ. ఒక విశాలమైన భావ హృదయం ఎవరికి ఉందో వాళ్ళదే అవుతుంది. స్త్రీలు కానీ పురుషులు కానీ బ్రాహ్మణులు కానీ అబ్రాహ్మణులు కానీ వాళ్ళు ఎవరు కానీ అంటే బాలుడు కానీ వృద్ధులు కానీ ఆ విశాలమైన హృదయం ఉండాలి. అందుకని ఈ ప్రకారముగా ఇప్పుడు ఎందుకు అంటే కొంత ధ్యానమే గొప్పది, తక్కువనేమీ లేదు. ఆంజనేయుడు ఏం చేశాడు? చక్కగా ఏం చేశాడు? సేవ చేశాడు. సేవా ధర్మ పరమ గహన యోగినామపి అగమ్యం. యోగుడు ధ్యానంలో కూర్చొని ఏ స్థితిని పొందలేరు ఆ స్థితిని ఈయన పొందుతున్నాడు. ఆయన అయితే అక్కడ వాళ్ళకి మనకున్న తేడా ఏమిటంటే మనకి ప్రత్యేకమైన టైం కావాలి. భజన చేయాలన్నా కూర్చోవాలన్నా మన మనస్సు రెండింటినీ చేయడానికి అభ్యాసం చేసుకోవడం. వాళ్ళు చిన్న ప్రారంభం నుంచి అభ్యాసం చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆంజనేయుడు అనగా శ్రీకృష్ణుడు, అర్జునుడు అనగా అలాగనే మనకి సక్కుబాయ్ అనగా ఆ ప్రకారం మీరాబాయ్ అనగా జ్ఞానదేవుడు అనగా నామదేవుడు అనగా వీళ్ళందరూ ఏం చేసినారు? ఆ పని రెండు పని చేస్తూ ఉన్నారు. కామ కర్తేరహో నామ జప్తేరహో అన్నారు. సైదా ఇంకేం చెప్పారు? కామ కర్తేరహో నామ జప్తేరహో. మనం ఓకే తాళా వాడితే నోరాడదు, నోరాడితే తాళా అయిపోతుంది. తప్పుడు కొడితే నోరు అయిపోతుంది, నోరు తప్పుడు అయిపోతుంది. ఎందుకంటే ఏదో ఒకటే మనం అధ్యయనం చేసుకున్నాం. ఇప్పుడు ఒక నాట్యం చేసినటువంటి వాళ్ళు మెట్టి మీద నీళ్లు పెట్టుకొని అర్థమైంది కదా, నీళ్ళు చుట్టూ కింద పడకుండా ఆ యొక్క ఎవరైతే ఆ పాట పాడుతున్నారో పాటకు అనుగుణ్యమైనటువంటి అతను ఇస్తున్నారు. దాని నెత్తి మీద నీళ్లు మాత్రం కుండ కింద పడిపోకుండా చూసుకుంటారు. దృష్టి ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. హావభావాలు ప్రకటిస్తూ దృష్టి అక్కడ అందుచేతే ఇప్పుడు అది ఎంత ఏకాగ్రత? ధ్యానంలో కూర్చోవడమే ఏకాగ్రత కాదు. కొన్ని డబ్బు కోసం యాక్షన్ కోసం తర్వాత సంగతి చూసుకుందాం. అది కూడా ఏమైంది? శుకుడేమో జనక మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ జ్ఞానానికి అర్హుడో కాదో, కిందనటువంటి సాధించాడు భూమికి సాధించలేదు అన్నటువంటి విషయాన్ని చక్కగా అవలోకించి వచ్చినటువంటి వారిని అక్కడ ఆ రాజ్య పొలిమేరలోనే ఆపి అక్కడ చక్కగా వాళ్ళందరికీ కూడా వెంటనే మంచి నాట్యం చేసేవాళ్ళని ఒక 25 మందిని తయారు చేసి సంపోయినటువంటి అన్నీ కూడా బ్యాంకులు పెట్టి
ఆయన నెత్తి మీద ఒక ఘటం పెట్టి నీళ్లు పోసి దాన్ని అలంకారం చేసి పూలమాల వేసి పూర్ణ కుంభం తయారు చేసి ఇదంతా తిరిగి రమ్మన్నారు. ఎందుకంటే ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు అందరూ ఇంటికి వచ్చి చూడాలంటే వీలు పడుతుందా? కొంతమంది రాజు సదనానికి రాగలరు, కొంతమంది లోనకి రాలేదు. మరి దర్శనం ఎట్లా అవుతుంది? మహాత్మ దర్శనం. అందుకనే పెద్ద పెద్ద పండితులు వాళ్ళు యజ్ఞయాగాలు చేసేటప్పుడు వాళ్ళు ఇంటి అందరింటికి పోరు కదా. వాళ్ళు ఆ యజ్ఞం ప్రారంభించక ముందే మొత్తం ఆ గ్రామం అంతా తెలిసి ఆయన మేళాలు పెట్టి చేస్తారు. వారి దర్శనాన్ని అందరికీ చేసుకుంటారు. వారు అడుగు ఆ వీధుల్లో పడిందంటే పావనం అవుతుందనేటువంటి విశేషంతో వాళ్ళు తీసుకొస్తున్నారు. అందుకని జనక మహారాజు గారు శుకుడు చాలా గొప్పవాడు కాబట్టి నా యొక్క రాజ్యం అంతా పావనం కావాలి అయిందా. ఆయన ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడంతా ఆత్మతత్వాన్ని పొందిన వాళ్ళు అయిపోతారు. ఆ గౌరవించిన వారు. ఈ భావం ఒక భావం ఉంది ఆయనకి. రెండో భావం ఆయన తత్వాన్ని ఏ విధంగా ఉన్నాడో నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడో తెలుసు కదా. ఇక నేను ఆయన కూర్చుని పెట్టి అడిగితే లాభం లేదు. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నువ్వు తీసుకున్నావా, నువ్వు నేర్చుకున్నావా, వాళ్ళ ముఖం దగ్గర ఏం బాగుంటారా. అందుకని ఆ విధంగా అడగకుండా ఈయన గుణగణాలు తెలుసుకోవడం చాలా గొప్పదని ఈ విధంగా చేసినారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ పాదం పెట్టినారో అక్కడంతా పావనం అయింది కదా. ఎందుకు పావనము? వాళ్ళు లోకం యొక్క బాగు కోసమని జీవితాన్ని అర్పించినారు. వాళ్ళు అర్థమైందా? వాళ్ళ లోకాన్ని బాగు కోసమనే తను తరించాలి, లోకం తరించాలి అన్నటువంటి పట్టుదలతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా సరే పావనం అవుతుంది. ఆ విధంగా అతన్ని చెప్పినారు. ఇన్ని రకరకాల నాట్యాలు నృత్యాలు చేసినారు. అంతా తిరిగి వచ్చిన తర్వాత అడిగా, ఏమయ్యా ఈరోజు చాలా గొప్ప గొప్ప బ్యాండ్లు గొప్ప గొప్ప నాట్యగీతలు పెట్టాం. అర్థమైంది కదా. ఇన్ని డబ్బు ఖర్చు కానీ కాదు, చాలా ఖర్చు అయినా ఇవన్నీ చాలా బాగున్నాయి కదా. ఎందుకంటే తమ మహాత్ములు వచ్చినప్పుడు 10 మంది కదా, అవన్నీ నాకేం తెలియదు, నేను చూడలేదు అన్నాడు. చూడలేదన్నా నేను. మనం అయితే ఏమనుకుంటా, అయ్యో నువ్వు చూస్తావు నిన్ను పెట్టాము, దండగా అయిపోయింది కదా. ఎక్కడే మన మొక్కలు ఎలా పడిపోతాం. ఆయనకి ఎలా పెట్టు అది అంతే కదా. 64 పిండి వంటలు పెట్టి భోజనం టైం అయిపోయింది, రెడీగా భోజనం పెడుతున్నప్పుడు అన్నాడు శ్రీకృష్ణుడు రాయబారం సీన్లో దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడికి ఉద్దేశం వేరు కాబట్టి ఆయన ముఖం ఏడబడిపోయింది. జనక మహారాజు ఈయన ఉద్దేశం ఏది కాబట్టి సంతోషపడుతుంది. 64 పిండి వంటలు వస్తే పగవాని ఇంత భుజింపుడు తగదు, పగవానికి భోజనం మీరు దీగి తగదన్నాడు. దుంపాదగా ఎంత దీనికి వచ్చాడు అనుకోండి. అప్పుడే ఎవరు అప్పుడు ఆశ్చర్యపోయినాడా. ఇంకేం చేస్తారు? ఇంకేం జరిగినా సరే ఆ మాట ఎంత మాట ఎందులో ఏం కొనుక్కుతావు నువ్వు, ఏం తెలుస్తుంది అని మాట. ఇప్పుడు ఆ మాట ఏముంటుంది, అదే కదా అర్థం స్ఫురిస్తుంది. ఈ బాధ కన్నా ఆయనకి ఏదైనా సరే కాణాంతల ప్రాణం పోతే తిండితో పోయింది అనుకున్నాడు, ఆయన దొంగకున్నాడు. అనుమానం ఎలా ఉంటారంటే ముందైతే పర్వాలేదు, ఇప్పుడు అనుమానం రాజా ఈ మొక్కని తర్వాత ఆయనకి ఆయన పోయి తెచ్చాడు తింటున్నప్పుడు తిరిగి పెట్టి నాకు వెళ్ళిపోయిన గొడవ ఎందుకు పోతే బాగుంది అనుకోండి. ఆయన కూడా అర్థమైతే మొక్కలు వేసుకున్నా. కానీ జనక మహారాజుకి ఎంత ఖర్చు అయినా ఉందా? ఆయనకి అంతకన్నా ఎక్కువ ఖర్చు అయింది ఆ రోజు దుర్యోధనుడికి. కాబట్టి జనకుడు చక్కగా సంతోషించినారు. జనకుడు చక్కగా సంతోషించారు. అందుకని ఈ ప్రకారముగా ఆయన ఆ విచారణ దీనికి ఏం చేశాడు, దానికి టెస్ట్ పెట్టాడు అనమాట. అందులో ఆయన ఒక్క విషయంతో ఆయనకి నిత్యానికి శ్రేకం, ఇహావత్ర ఫలభోగ విరాగము, క్షమాశక్త సంపత్తి, ముముక్షుత్వం అన్ని పోయే కాబట్టి ఈయన తత్వమసి మహా అధికారం. ఇప్పుడు మనం తత్వమసి మహావాక్యం అధికారులు కావాలి అంటే సాధన చేసే సంపత్తి ముందు శీలించాలి. అప్పుడు మనం అధికారమే. అందుకని ఆ ప్రకారంగా మనం ఏం చేసేయాలి? ఈ యొక్క సందర్భాలన్నీ కూడా వారు ఏ పని ఎవరు చేసినా, ఇప్పుడు ఆయనకి ఏ పని చేశారు? కుండం వచ్చినాడు, ఊరలో తిరిగాడు, కానీ దృష్టి ఎక్కడ ఉంది? అది మా చెప్పిన పని అది. ఆ పని చేస్తూ ఆయన ఊరుకున్నాడా?
ఆయన ఎప్పుడు కూడా పరమాత్మ దృష్టిలో ఉండే ఉంటాడు. ఎవరు? సుఖమహర్షి. అదే పని చేయి. అలాగనే మనం ఏ పని చేస్తూ ఉంటున్నా ఏమంటారు? పని చేస్తూ ఉన్నా, ఆ పని చేస్తున్నప్పుడు ఏమి ఆ నామాన్నో ఆ జపాన్నో ఏదో ఒక దాన్ని అని పట్టుకోవాలి. ఆంజనేయుడు ఏం చేసినాడు? పని చేశాడు. ఆంజనేయుడు పని చేశాడు. పని చేసి నామాన్ని రోమానికి ఎక్కించుకున్నాడు. మన లోపటుండిని బయటపడేస్తుంటాం మనం. ఎన్నాళ్ళలో సంపాదించుకుంటుంటాం జపం చేసి ధ్యానం చేసి అంటారు. ఇక మన స్త్రీళ్ళు మన తరంగాల్లో వాళ్ళకి కష్టం ఓడింది చదవమగడం పాడి వాళ్ళు బయటికి పని చేసి చాలా బాబాని రోమ పెట్టుకుంటారు. ఆ నామాన్ని కూడా రోమానికి ఎక్కించుకుంటారు. మనం సంపాదించుకోండి చెప్పం, మనం సంపాదించుకొని చెప్పం ధ్యానం అనేది చేస్తాం. ఉండదు కాస్త ఓడగొట్టుకుంటాడు. అలా ఉండకూడదు. ఏం చేయాలి? ఏదైనా అభివృద్ధిని పెంచుకోవాలి. ఏమంటారు? మనం అభివృద్ధిని పెంచుకోవాలి. రాముడికి సేవ చేస్తే నాకు ఆత్మజ్ఞానం కలుగుతుందా? కదా అని అనుకుంటాం. చెయ్యాలి. సేవ అన్నటువంటిది ఏదైనా ఇప్పుడు చేసిన పని మంచి పని చెడ్డ పని కానీ అది వివేకం మొట్టమొదటి తెలుసుకొని ఇది చెడు అన్నటువంటి పనిని వదిలిపెట్టుకొని మంచి అనేది మనం ఆ చేపెట్టిన తర్వాత దాని ఫలం కలుగుతుందా లేదా అనే మొక్క వేసి నుంచి రోజు కోతులు అడ్డుస్తుంది పెరుగుతాడా మన లాఠీయా? ఎవడు రాత్రి ఒక ఆయన చెప్పాడట, పాలు తోడేస్తే అది పెరుగు అవుతుంది. ఇప్పుడు ఈ రాత్రి 10 తోడేసి 11 చూశారు. మీరు కలిపి మళ్ళీ 12 కోసం కలిసి చూశారు, మళ్ళీ 1 గంటకి ఒకసారి కలిసి చూశారు, మళ్ళీ 2 గంట కలిసి ఎప్పుడు తెల్లారిపోయింది. పెరిగే కాలేదన్నాడు. రాత్రి చెప్పినా పాలు తోడిస్తే పెరుగు అవుతుందని, తోడిస్తే పెరుగు అవుతుంది అంటే కానీ మా పాటి కలిసి పెరుగు అవుతుంది ఎక్కడే అని మాటికి ఇక తెల్లవాళ్ళు ఏం చేశారు అన్న అదే 1 గంట చూశాను. ఇలా ఎత్తారు గడితో చేయమని చెప్తాను. 2 గంటలకు ఎత్తే 8 సార్లు చెప్పి అలాగే ఉందంట. కాదయ్యా నువ్వు వేసావు తెల్లవారిన దాకా దాన్ని ఉంచాలి. అది అలాగా మరి చెప్పలేదు. మొట్టమొదట రాత్రి తోడుకుంటుందంటే నేను 1 గంటలు చూస్తూ పెరుగు దావుదామని చూస్తూనే ఉన్నాడు. అతను ఎవరి దాన్ని వేసినాడు విత్తనం ఆవిడ అన్నది మొక్కలు వచ్చినాయి. అయితే మళ్ళీ ఎసరు పెడతాను, బియ్యం ఎసరు పెడతాను. బియ్యం ఎసరు మొదలుతాను. ఎప్పుడు దానికి తెస్తాడు, ఎప్పుడు ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు పట్టుకుపోతాడు. చాలా చెయ్యాలి. ఏమంటారు? అతను వేసినటువంటి వెంటనే ఎసరు పెడితే అవుతాయి చెప్పండి. దాన్ని పండాలి, చెయ్యాలి. ఆ విధంగా మన సాధన కూడా చెయ్యాలి. ఒకదానికి ఒక టైం ఉంటుంది. వంకాయ చెట్టు కింద కొబ్బరికాయ చెట్టు తేడా ఉంటుంది. అన్ని చెట్లు 2 నెలల కాయ అర్థమైంది కదా. ఆ వంకాయ చెట్టు కాయ 2 నెలలే, దాని నోటి పెరిగి పానీయం కూడా 1 నెల అయిపోతుంది. కొబ్బరికాయ చెట్టు వేసినా ఉంటే దానికి కాపు కూడా లేట్ అవుతుంది, చిరస్థాయిగా. మనం చేస్తున్నది ఆత్మజ్ఞానం. కొబ్బరికాయ చెట్టు లాంటిది. అర్థమైందా? వంకాయ చెట్టు పని మనం చేయలేవులే. మనం ఏం చేస్తున్నదైతే కొబ్బరి చెట్టు పని. దానికోసం దీర్ఘకాలం మనం చెయ్యాలి సాధన. ఆ సాధన ఈ కిరసలేసులు పడిపోకూడదు. అయ్యో అలా జ్ఞానంలో ఉంటారు, నేను ఎప్పుడైనా నాకు అదే చాకరీ చెప్తుంటారు అనుకుంటారు కొంటారు. అర్థమైందా? ఇది అది ఒక్కటే. అర్థమైందా? రాత్రి పనులు ఏం చేశారు చెప్పండి. అది మనం ఏం చేశాను అంతే. పనిలే కాపలా అంతే. ఎప్పుడు చూడటం ఏది కావచ్చు సేవ. అప్పుడు లాస్ట్లో అనిపించింది, ఆయన కనిపించింది, ఎవరికి దేవుడు కనిపించింది. నా దగ్గర ఉన్నాడు కానీ అది రావాలి, ఆ భావం రావాలి. చేసిన రాముడు ఇంతకాలం ఎంత కష్టపడ్డాడు తెలుసా. కానీ తను తాను తెలుసుకోలేదు. తను తాను తెలుసుకున్నాడు. నేనేదో చెప్దాం అనుకున్నాడు. ఎవరు? ఎందుకంటే నా దగ్గర ఉన్నవాడు నా అంతటి కావాలి, వాడు కావాలి. నా అంతటి వాడు కావాలి. కాబట్టి ఇతనికి ఏదైనా సరే ఒక జ్ఞానాన్ని బోధించాలి. కానీ మనం లేకపోతే పరిపక్వత స్థితికి మనం ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. ఇన్నాళ్ళు మనం సేవ చేయించుకొని పుట్టికి పట్టికి కాకుండా
వాళ్ళు చేసేవాళ్ళు మనం అవుతామన్నటువంటి సందేహం వచ్చింది ఎవరికి. అందుకొని ఒకసారి ఏకాంతం కట్టించాను. జ్ఞానం అనేటువంటిది ఒక ఏకాంతంలో బోధిస్తేనే ఎక్కుతుంది. కొంతమందికి ఏకాంతం కాకుండా ఏకాంతం చెప్పానుకో, ఈయన ఏదో అందరం ఒక చూస్తే వెనక ముందు చూస్తుంటారు. ఇది చెప్పింది అని పట్టడం. ఎందుకంటే అందరిలో సిగ్గు కదా, అందుచేది ఏదో నేను తెలియని వాళ్ళలాగా ఉన్నాను కదా అనుకో అర్థం చూస్తున్నాను. అందుకని జ్ఞానం అనేది ఏకాంతంలో ఉంటుండాలని మాట. అందుకని ఆయన కొంచెం ఏకాంతంగా తీసుకెళ్ళి నీకేమి కలిగింది అనుకుని నాకు సేవ చేసే కదా, ఆ సేవలో నీకున్న అనుభవాలు చెప్తున్నాను. ఆ సేవ కష్టం అనుకుంటాడేమో, నా బ్రతికి ఇలాగైపోయింది అనుకుంటావా, అనుభవాలు ఉంటాయి ఇప్పుడు మనము. ఎందుకంటే చెప్పాలనుకుంటాం, చెప్తే ఏమనుకుంటారు దేవుడు. మళ్ళీ ఇంత కోపం వచ్చి ఒక్కసారి ఎదిరిస్తే నిన్న సేవ కూడా అయిపోద్ది. ఈ జ్ఞానం అడగలేక, అది అడగలేక కొంతమంది తికమలు పడిపోయి అక్కడి నుంచి పారిపోవడానికి కుదరక ఏమి అవక ఇక అక్కడనే అలా ఉంది అనుకుంటుంటా. ఇవన్నీ ఉంటుంటాయన్నమాట. వదిలిపెట్టే పోలేరు. ఇంతకాలం వాళ్ళు 30 ఏళ్ళు బట్టి 40 ఏళ్ళు బట్టి హాస్పిటల్ పోతుంది. ఈ రోజు కష్టపడి బయటకు వెళ్ళిపోతే ఇన్నాళ్ళు పెట్టి ఉన్నారు కదా వాళ్ళు ఏం ఆఫీస్ వదిలిసినా అడుగుతుంది, అదో భయం. అర్థమైంది కదా, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని కదలలేక నాకు తగ్గలేక కొన్ని పనులు మనంతో ఉండాలి. రాముడు కడిగా అంజలి చెప్పారు. అప్పుడు చెప్పేసి రామ తమంతటి వారు అడుగుతున్నప్పుడు నాలో ఉన్న అజ్ఞానం ఎంత ఉంది నేను చెప్పుకోవడం మనమేమంటారు. నాకు ఎంత జ్ఞానం ఏంటి నేను చెప్పేస్తాను అంటాం మనం. అర్థమే మన ప్రయోగాలు ఎలా ఉంటాయంటే అని నా యజ్ఞానాన్ని నేను నిర్ణయించుకోవడం చాలా గొప్పదని. అప్పుడు అన్నారు, నేను దేహబుద్ధితో చూసుకుంటే తమరు దేవుడు, నేను దాసుడు. జీవబుద్ధితో చూసుకుంటే తమ ఈశ్వరుడు, నేను జీవుడు. ఆత్మబుద్ధితో చూసుకుంటే మీరే నేను, నేనే మీరు. రాముడికి ఒక్కసారి చెమట వచ్చేసాడు. అర్థమైందా? ఆయన చెమట వచ్చేసాడు. ఇదేదో నీవే నేను, నేనే నీవని తత్వం చెప్పాలని నేను కుతూహలంతో ఉంటే వీరికి ఎప్పుడు జరిగిపోయింది జ్ఞానం. మాయా మహర్షికుడు అంటారా, ఈయనంటే లీలా మహర్షికుడు ఎవరు కృష్ణుడు. మీకు అన్నీ తెలుసు. రేపు 10 వేలలో చూపెడతారు మనకి ఇక్కడ పండిట్లో. రేపు కృష్ణాష్టమి కదా, అర్థమైంది. అందుకోసం ఆయన పాప ఆశ్చర్యపోతాడు. ఎవరు ఈయన ఆట్లాడిస్తుంటాడు కృష్ణుడు. అర్థమైందా? ఈయన ఆట్లాడిస్తాడు, ఆయన ఆశ్చర్యపోతూ ఉంటాడు. దీనికి ఆశ్చర్యం ఏమీ లే. ఈయన గోవర్ధన పరమే ఎలుగెత్తి నిలబెట్టాడు, కానీ ఇక మాత్రమే అలా చేసినాడు. దీనికి ఆశ్చర్యం వాడు రాముడికి అమలు చేసిన ఆశ్చర్యం. అప్పుడు అనుకున్నాడు, సరే ఇక ఏది నేను చెప్పాలనుకున్నాను అది నీకు తెలిసింది కాబట్టి నీకు కలిగిన అనుభవం ముమ్మాటికి నిజం. నువ్వు ఈ భావంలో ఉండడం వల్ల నీవు చక్కగా ఆ పరమాత్మ స్థితిని పొందుతావు అన్నాడు. చూసారా, ఆయన సర్టిఫికేట్ ఎవరిచ్చారు? మనం వాళ్ళు చెప్పకపోయినా నాకు వాళ్ళు చెప్పారు సర్టిఫికేట్ తెచ్చుకుంటాం మనం. మన సర్టిఫికేట్లు ఏమిటంటే అబ్బా ఎలాగా నా స్వామివారు ఏదో సర్టిఫికేట్ నాకు ఇచ్చారంట. ఆ అనుభవానికి తగిన సర్టిఫికేట్ చేయాలి. ఊరక సర్టిఫికేట్లు ఇస్తే అవి కాదు. అనుభవం, ఏ అనుభవం ఎవరికి ఉందో ఆ అనుభవాన్ని ఒప్పుకోవాలి అనమాట. అప్పుడు ఏదో ఒక పేరు కోసం వారి దగ్గర రాముడి కోసం మనం ఇవన్నీ చేసుకోవడం అనేది మన స్వార్థమే కానీ నిస్వార్థం కాదు. అందుకని శ్రీరామచంద్రుడు అప్పుడు అన్నాడు, సరిగ్గా ఇప్పుడు ఎప్పుడైతే పరీక్షిత్తు చక్కగా అర్థమైంది జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు అప్పుడు చెప్పేసాడు ఎవరు సుత మహర్షి పరిపూర్ణమైన పోవయా సుత మహర్షి ఏం చెప్పేసినాడు ఎవరు పరీక్ష ఆ ప్రకారంగా ఎప్పుడైతే అష్టావక్రుడు జనకుని టెస్ట్ పెట్టాడు ఇప్పుడు నీ మోక్షగా నేను పోవాలి వాళ్ళందరూ చూసి చెప్తారనమాట. ఎందుకు అంటే తన ధనాన్ని ఖర్చు పెట్టేవాడు జనకుడు, ఎదురు ధనాన్ని ఎప్పుడు స్వీకరించాడు.
తను ప్రతి నెల కూడా ఒక పెద్ద సభ పెట్టేవాడు. తన టెంపుల్ బాగా సజ్జీకరించేశాడు. ఎవరు? జనక పెద్ద సభ పెట్టి ఆ సభకి పెద్ద పెద్ద మహాత్మ పండితులు పిలిపించి విచారణ. అవిద్య అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఇవి సభ. ఆయన జీవితం అంతా ఇదే సభ. ఎక్కడెక్కడ ఆత్మజ్ఞానులు ఉంటారు, ఎక్కడెక్కడ యోగీశ్వరులు ఉంటారు, ఎక్కడెక్కడ జ్ఞానులు ఉంటారు, వాళ్ళందరినీ కూర్చుని కానీ వాళ్ళందరికీ పారితోషికాలు ఇవ్వడం తెలుసా? ఎందుకంటే ఇది పరమ పవిత్రమైన వారి చేతిలో పడుతుంది. అది అక్షరం అవుతుంది కానీ ఎప్పుడు క్షయమో కాదు. ఇప్పుడు మన యొక్క పాత్రలో అక్షయం అవుతుంది, క్షయం కాదు. ధర్మరాజు చక్కగా రాజకీయాలను చేశారు. 1,00,000 మందికి లక్షల మంది భోజనాలు పెట్టారు. ఆ రోజుల్లో భోజనం అవడానికి ఎన్ని భోజనాలు అవడానికి ఎవరి పనిలో ఎవరు లెక్కగలదు. అందుకని ఆ రోజుల్లో ఒక కంప్యూటర్ని పెట్టుకున్నారు వాళ్ళు. 1,00,000 మంది అయితే 1 గంట పడుతుంది అన్నమాట. ఇక 1,00,000 అయితే గంట పడుతుంది. సాయంకాలం అయిపోయిన భోజనాలు వేసేది 5 గంటలు. 5:30కి ఒక ఆయన వచ్చాడు. కుండలన్నీ ఖాళీ అయిపోయాయి. ఏమీ దొరక్క వార్చారు, గంజి వార్చేవారు ఆ రోజుల్లో. ఆ గంజి త్రాగడం ప్రారంభించారు. గంటలు గణగణ కొడుతూ ఉన్నాయి. అంటే ధర్మరాజుకి ఆశ్చర్యపోయింది. తెల్లవారి చింత వరకు కొట్టిన గంటలు 10, 5 అయితే ఇది మొత్తం గణగణ కొంచెం ఆగుతుంది. ఏమిటి ఇదంటే అప్పుడు కృష్ణుడు పద వెళ్తామన్నాడు. అది తాగుతున్నారు. అంటే ఇప్పుడు నువ్వు ఎంతమందికి పెట్టావా అంత పుణ్యం వచ్చింది నీకు. 1,00,000 మందికి పెడితే ఈయన చుక్క గంజి తాగితే అంతకన్నా డబల్ పుణ్యం. చూశారా? వ్యర్థం పోదు. అసలైన పాత్రలో పెట్టింది ఏమవుతుందో తెలుసా? అక్కడ లక్షలుగా. కానీ ఈ ప్రకారముగా ఇవి మనం తెలుసుకోవాలి కదా. ఇవన్నీ జీవితంలో ఇవి మనం తెలుసుకోవాలి. ఆ ప్రకారముగా వాళ్ళు ఎందుకంటే నిరంతరమైనటువంటి నామముతో, నిరంతరమైన ధ్యానముతో, నిరంతరమైనటువంటి లోక సంరక్షణ కార్యక్రమంలో నిమగ్నులై ఉంటారన్నమాట. ఏమంటారు? అందుకని అది చెప్పుకొచ్చారు. అందుకు మనకి ఈ ఉపాయాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. అది చెప్పారు మనకి. ఏమి మనుషుడు అజ్ఞానం వల్లనే పరస్పర వివాదము, కలహము కారించుకుంటున్నారు. వివాదాలు ఎందుకు వస్తున్నాయి? అజ్ఞానం వల్లనే. జ్ఞానం వల్ల రాదు. తనకి పూర్వం ఏదైతే మనస్సులో ఒక నాటుకునే విషయం ఉందో ఆ విషయానికి వ్యతిరేకంగా మాటలు కానీ ఆ విషయానికి వ్యతిరేకంగా మనసును నడిస్తే అప్పుడేమవుతుంది? ఆ వ్యక్తులు ఎందుకు కోపమో వస్తుంది. అప్పుడు వారనే ప్రతి మాటకి వివాదాస్పదమే కానీ సంవాదం. ఇది మనం ముందు గ్రహించుకోవాలి. ఈ నాలో ఉన్నటువంటిది ఒక సత్సంబంధమైనటువంటి విషయమా, అసత్సంబంధమైన విషయం ముందు మనమే తెలుసుకోవాలి. మనమే ముందు విచారణ చేసుకోవాలి. ఇక అప్పటికీ సత్సంబంధమైన విషయానికి ఒక వాదం వచ్చిందంటే అప్పుడు వారి కర్మ. అది అర్థమైందా? ఇది మన కర్మ. అందుకని ముందు వారు అర్థం చేసుకోవాలి. వారికి యథార్థం తెలుసుకోలేదు, వీరి యథార్థాన్ని తెలుసుకోలేని వల్లే కలహాలు. వస్తువు యొక్క వాస్తవికత తెలియనంత వరకు కలహమే. ఏమంటారు? అలాగే మనం ఆ వాస్తవికత గుర్తించక మాట్లాడినా కలహం. దాన్ని అజ్ఞానం అన్నారు. కాబట్టి మనుషుడు అజ్ఞానం వలనే పరస్పర వివాదానికి కాల్చుకుంటాడు. జ్ఞానం ఎప్పుడు కలిగిందో ఏమవుతున్నారు? ఎప్పుడు జ్ఞానం ఎప్పుడైతే కలిగిపోయిందో ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతియో అర్జున. జ్ఞానం ఉంటే తను ఏ విధంగా అయితే ఉన్నారో, తనకి ఏ విధంగా అయితే మేలు కలగాలో, తను ఏది తింటే సుఖంగా ఉంటాడో, తను ఎలా ఉంటే హాయిగా ఉంటాడో, దీనికి ఉపమానంగా సర్వత్ర ప్రతి జీవిని ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పద్ధతియో అర్జున అన్నారు.
దాన్ని సమానంగా చూసుకుంటారు ఎవరు? అది దుఃఖం కానీ సుఖం కానీ సయేవ సుఖం కానీ దుఃఖం కానీ అతను ఎవడు పరమో యోగి అన్నారు. అర్థమైంది కదా? అదే ముఖ్యమైనటువంటి యోగి అన్నారు. అందుకు ఆత్మోపంగి సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా ఇది వా దుఃఖం స యోగి పరమం. ఎవడు మంచి గొప్ప యోగి అని చెప్పారు. అందుచేత ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఇది వస్తుంది. ఇది ఎప్పుడు కలిగిందో తనకంటే భిన్నుడైతేనే మన విరోధం ఉండవలసి వస్తుంది. పని అయినప్పుడు ఏమైంది? మైత్రి స్నేహం సంపాదించుకుంటాడు. తనకు ఒక వస్తువు లేకపోతే ఏ విధంగా అయితే దుఃఖపడతాడో వాళ్ళను చూసేటప్పటికి ఇది జాలి కరుణ కలిగిపోతుంది. ఈ ప్రకారముగా ఈ జ్ఞానము అజ్ఞానం. మరి ఈ రెండింటిలో ఏది గొప్పది, ఏది ఎవరికి ఎక్కువ ఉంటే దానితో తన్మయం పొందుతారు. అర్థమైందా? జ్ఞానం ఎక్కువ ఉంటే జ్ఞానంలో తన్మయం పొందుతుంటాడు. అజ్ఞానం ఎక్కువ ఉంటే అజ్ఞానంలో ఏమి అజ్ఞానాన్ని. అందుకని మనం ఏమి సంపాదించుకోవాలి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం సంపాదించుకోవాలి అంటే జ్ఞానవంతులతో ఎప్పుడూ స్నేహాన్ని పెట్టుకోవాలి. జ్ఞానవంతులతో మనం ఎప్పుడు స్నేహాన్ని పెట్టుకోవాలి. వాళ్ళు మనకు దూరంగా ఉన్నా మనం వాళ్ళతో స్నేహాన్ని పెంచుకోవాలి. కనుక్కున్నాను అజ్ఞానం ఇంటికి వచ్చినా వదిలించుకోవాలి. జ్ఞానం వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం సంబంధం పెట్టుకోవాలి. అందుకని జ్ఞానైన సంతోషం విన్నాం కదా మనం. జ్ఞానానికి మించింది ఇంకోటి లేనే లేదు. అందుచేత మరి ఏది గొప్పదో దానికోసం కష్టం అధికం. దానికి కష్టం అధికం. శాశ్వతమైన సుఖాన్ని జీవితంలో అనుభవించాలి అనుకుంటే మొట్టమొదటి కష్టాన్ని ఎక్కువ పడాలి. కష్టపడుకుంటూ వస్తుందా ఇవ్వండి. ఈనాడు డబ్బు గడించారంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు. రాత్రి పాలు మనం అనుకుంటున్నాం. రాత్రి పాలు శ్రమించి 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 కష్టపడితేనే వాళ్ళకు వస్తూ ఉన్నది. ఆ విధంగానే ఇప్పుడు నేను కరెక్ట్ అవ్వాలనుకున్నాడు. నా హాయిగా ఉంటుంది అనుకున్నాడు. ఊరికి అయిపోతుందా? రాత్రి పాలు చదివి 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 ఫస్ట్ క్లాస్ తెచ్చుకోండి. వాడు పెద్ద అవుతున్నాడు. నేను ఒక ప్రధానమంత్రి స్థాయి సుఖంగా ఉండాలనుకుంటే ఇంట్లో కూర్చొని అవుతుందా? రాత్రి పగలు కష్టపడి 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 అయితే వాళ్ళందరికీ భయం. ఆవగింజంత జ్వరం వచ్చినా వాళ్ళకి భయం ఉంటుంది. లేకపోతే తన ధనాన్ని ఎవరు అపహరిస్తానేమని భయం ఉంటుంది. ఈ ప్రకారం ఇది సంపాదించుకున్నోడికి భయం అంటూ ఏమంటారు? దీనికి భయం అంటూ ఆ సమస్త భయాల్ని పోగొడుతుంది. ఇది ఎంత సంపాదించుకున్నా భయోత్పాదమే. అది ఎంత సంపాదించుకున్నా భయోత్పాదమే. కాబట్టి ఎంత కష్టపడినా దానికి భయం అనేది దీనికో భయం. ఇది భయమే. భయం అనేది ఎందుకు భయం లేదంటే భయరహితమైన వస్తువు నేనని ఆయనకి రసాలను అయిపోయాయి. అటువంటి కీలకమైతే నేను బహిరహితమైనటువంటి వస్తువును ఆ నిర్ధారణకి అయిపోయింది. కాబట్టి భయం భయం లేదు. పిల్లలు భయపడుతుంటే మనం ఏం చేస్తే ఇంకా భయాన్ని కలిగిస్తాం. భయం లేని వాడి భయం కలిగించగలమా? ఇదిగో పులి అంట, ఆ పుల్ల అన్ని మేరకు వస్తుంది అంటాడు వాడు. ఎందుకు అంటాడు? భయం లేదు. ఇదిగో పులి అంటే వెనకిలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే భయం. ఎందుకంటే వాడి జ్ఞానం కలిగింది. వీడికి ఇంకా జ్ఞానం కలగలేదు. అజ్ఞానికి భయమో, జ్ఞానికి భయత్వం. అందుచేత ఈ ప్రకారంగా మనం ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నేను ఎప్పుడో విడిచిపెట్టే ప్రయత్నం చెయ్యాలి. మరి జ్ఞానం కావాలంటే 3 ఉపాయాలు చెప్పుకున్నాం. ఒకటి శాస్త్రం. ఏమండి? శాస్త్రం ఉండాలి. 2 ఏమి జ్ఞానుడి యొక్క సాంగత్యం. 3 చక్కగా ధ్యానం చేసుకోవాలి. అర్థమైందా?
మన ధ్యానము అంటేనే ఇప్పుడు మనం అన్ని వివరించుకున్నాం. ధ్యానం అంటే ఏకాగ్రత. ఆ ఏకాగ్రతకి ఎవరికి ఏది సాధన చేత మనస్సు బాగా లీనమవుతుందో ఆ సాధనే సమాధి. భజన చేస్తూ ఉంటే కొంతమంది సమాధిని పొందిపోతారు. మళ్ళీ భజన అయినాక వాళ్ళకి కొంతమందికి ఈ శబ్దం ఎక్కువ సమాధి వస్తుంది, కొంతమందికి శబ్దం రహితంగా అంటే లేకుంటే సూక్ష్మల సమాధి. రెండు ఒకటే. కొంతమంది నిద్రపోతే గుర్రమైన శబ్దం వస్తుంది, వాటి పక్కన నిద్రే ఉండదు. వాటి తెల్లారి నేను గురిపెట్టానా విడిది పాపం, వాడు అంత శబ్దంలో కూడా నిద్రపోతూ ఉన్నాడు. అర్థమైందా? వాడు అంత శబ్దంలో కూడా నిద్రపోతూనే ఉన్నాడు. మనకు మాత్రం పక్కనే అంత సూర్యుడు పడిందని తెచ్చాడు మనకి. చెప్పండి, అర్థమవుతుంది కదా. కొంతమంది ఎంత టోకులు పెడతారు తెలుసా, అలా మన పెరుగులా ఉంటాయి, పోతూనే పడుకుంటాం కదా. వాళ్ళు పక్కనే పెడుతూ ఉంటుంటే ఇది. మరి ఈ శబ్దం ఆయన తెలీదా? అది అభ్యాసం. అయిందా? అభ్యాసం. అలాగనే కొంతమంది గట్టిగా తాళాలు వాయించేసే కల్లా ఈ శరీరంలో గొగ్గురుపాటు వస్తుంది, రోమాలన్నీ నిక్కపడిచినట్టు అయిపోతాయి అన్నమాట. మనస్సు అంతా సమయపం చెందిపోతుంది అన్నమాట. అప్పుడు కాక వాళ్ళు చెందిపోతారు. కొంతమందితో ఏకాంతంగా కూర్చొని ఆ ధ్యానం చేస్తుంటారు. అప్పుడు మనస్సు అయిపోయింది. ఇప్పుడు ఏదైతే గొప్పది, రెండు గొప్పవే. ఈ రెండు గొప్పవే. ఆయన గొప్పవే. వీడు శబ్దం లేకుండా నిద్రపోయి వీడు రాత్రి వాడు టోకులు పెట్టిపోయాడు. వాడే చల్లని హాయిగా నిద్రపోయి అంటాడు, వీడు హాయిగా. ఏంటి ఇప్పుడు చేసేటప్పుడు చెప్పండి. ఏంటా నాకు నిద్ర పంపేది, నేను ఎక్కడ పోయాను అంటారు వాడు. అందుకని ఇప్పుడు ఏది గొప్పది ఏది తక్కువ అన్నదానికి ఎగ్జాంపుల్ ఏమంటారు, ఉదాహరణ. ఇది గొప్పది కాదా? ఒక దానికంటే ఒకటి సూక్ష్మమైనది ఎప్పుడు గొప్పదే. ఏమంటారు? ఏ సూక్ష్మమైన ఏకాగ్రత లేని గొప్పదే ఏమంటారు? కాబట్టి మరి ఈ ప్రకారంగా చక్కగా మనం ఇటువంటి తత్వాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. ఏమంటారు? ఈ తత్వాన్ని అందరూ చక్కగా తెలుసుకొని అందరూ సత్యనిష్ఠులై, భగవద్భక్తులై, ఆత్మజ్ఞాన సంపన్నులై, బ్రహ్మాండంతో విరాజినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మను అందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. హరి ఓం తత్సత్.